నమస్కారం. కేవై న్యూస్కి స్వాగతం. స్థానికంగా అందుబాటులో ఉన్న అన్ని అవకాశాలను వినియోగించుకుంటూ ఆదాయ వనరులను పెంపొందించే దిశగా స్థానిక సంస్థలు కృషి చేయాలని రాష్ట్ర ఆర్థిక సంఘం చైర్మన్ సిరిసిల్ల రాజయ్య అన్నారు. అనవసర వ్యయాన్ని తగ్గించుకొని ఆదాయ రాబడి ద్వారా రాబడిని పెంచుకోవాలన్నారు. అప్పుడే స్థానిక సంస్థల ద్వారా ప్రజలకు మెరుగైన సౌకర్యాన్ని కల్పిస్తూ వారి జీవన ప్రమాణాలను మెరుగుపరిచేందుకు అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. నిజామాబాద్ సమీకృత జిల్లా కార్యాలయ సముదాయ కాన్ఫరెన్స్ హాల్లో శనివారం ఉమ్మడి జిల్లా స్థానిక సంస్థల అధికారులతో రాష్ట్ర ఆర్థిక సంఘం చైర్మన్ సిరిసిల్ల రాజయ్య సమీక్షా సమావేశం నిర్వహించారు. నిజామాబాద్ కామారెడ్డి జిల్లా కలెక్టర్లు వినయ్ కృష్ణారెడ్డి, ఆశీష్ సంగ్మాన్లు ఉమ్మడి జిల్లాలో స్థానిక సంస్థల పనితీరు గురించి చైర్మన్ కు వివరించారు. మున్సిపల్ పట్టణాలు, గ్రామ పంచాయతీలలో పారిశుద్ధ్యం, తాగుడు సరఫరా, వీధి దీపాలు, తడిపొడి చెత్త సేకరణ, పచ్చదనం పెంపు, పన్ను వసూళ్లు, స్వయం ఉపాధి పథకాల అమలు, ప్రజల జీవన ప్రమాణాల పెంపు కోసం కొనసాగుతున్న కార్యక్రమాలు, గ్రాంట్స్ రూపంలో సమకూరుతున్న ఆదాయం, ఇతర మార్గాల ద్వారా స్థానిక సంస్థలకు అందుతున్న రాబడి తదితర అంశాలను పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వివరించారు. స్టేట్ ఫైనాన్స్ కమిషన్ ద్వారా విడుదల అయిన నిధులు, వాటి వెచ్చింపు వివరాలను గుణాంకాల ద్వారా వెల్లడించారు. సందర్భంగా సిరిసిల్ల రాజయ్య మాట్లాడుతూ గ్రామ స్వరాజ్యమే దేశ స్వరాజ్యం అని గుర్తు చేశారు. దీనిని దృష్టిలో పెట్టుకొని గ్రామీణ ప్రాంతాల ప్రజలను కూడా ప్రజాస్వామ్య పరిపాలనలో భాగస్వాములు చేస్తూ వారి సామాజిక ఆర్థిక స్థితిగతుల మెరుగుదలకు స్థానిక సంస్థలు చిత్తశుద్ధితో కృషి చేయాలని హితవు పలికారు. ఆదాయ వనరులు అభివృద్ధి చేసుకొని పల్లె పట్టణ ప్రజల జీవన ప్రమాణాల మెరుగుదల కోసం శాస్త్రీయ దృక్పథంతో పనిచేయాలన్నారు. చైతన్యవంతమైన సమాజ నిర్మాణం జరిగి అన్ని వర్గాల వారు అభివృద్ధి పదంలో ముందుకు సాగాలన్నదే ఆర్థిక సంఘం ధ్యేయమని చైర్మన్ స్పష్టం చేశారు. ఆర్థిక అసమానతలు, సామాజిక వ్యత్యాసాలు సమసిపోయి మానవ సంపద, వారి శక్తియుక్తులు సమాజానికి ఉపయోగపడేలా కృషి జరగాలన్నారు. ఈ దిశగా ప్రజలకు ప్రభుత్వానికి కమిషన్ వార్తగా నిలుస్తూ సామాజిక అభ్యున్నతి కోసం చేపట్టాల్సిన చర్యలపై ప్రభుత్వానికి నివేదిక రూపంలో ఫైనాన్స్ కమిషన్ సూచనలు చేస్తోందని తెలిపారు. అన్ని గ్రామ పంచాయతీలు, మున్సిపల్ వార్డులలో ప్రతి నివాస గృహానికి రక్షిత మంచినీరు సరఫరా జరిగేలా, పారిశుద్ధ నిర్వహణ పక్కగా కొనసాగేలా స్థానిక సంస్థలు నిశిత పర్యవేక్షణ చేయాలన్నారు. కొత్త గ్రామ పంచాయతీలుగా మారిన తండాలపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. వీధి దీపాలకు సోలార్ విద్యుత్ను వినియోగిస్తే కరెంటు బిల్లుల భారాన్ని తగ్గించుకోవచ్చన్నారు. ప్రయోగాత్మకంగా చిన్న గ్రామ పంచాయతీలలో సోలార్ విద్యుత్ విధానాన్ని అమలు చేస్తూ క్రమంగా అన్ని స్థానిక సంస్థలకు వివరిస్తూ నిజామాబాద్ ఉమ్మడి జిల్లాను ఆదర్శంగా నిలపాలని చైర్మన్ సూచించారు. అనేక విషయాల మీద మనం చర్చించుకున్నాం. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు ది కలెక్టర్ కామారెడ్డి అండ్ నిజామాబాద్ ఫర్ అరేంజింగ్ ఎ బ్యూటిఫుల్ మీటింగ్. దీంట్లో కమిషనర్స్ ప్రత్యేకంగా నిజామాబాద్ కమిషనర్, మిగతా కమిషనర్స్ కూడా యాక్టివ్గా పార్టిసిపేట్ అయ్యారు. సిఓలు, డిపిఓలు వాళ్ళ కూడా చెప్పి మనం ప్రధానమైనటువంటి ఉద్దేశం మీకు ఇప్పటికీ అర్థమైపోయింది. కేంద్రం మీదనో రాష్ట్రం మీదనో ఆధారపడకుండా నీ కాళ్ళ మీద నువ్వు నిల్చుంటే బలమా, నా కాళ్ళ మీద నేను నిల్చుంటే బలమా, ఇది ఒకటే మా మదిలో మెదలాలి. దానికి అనుకూలమైన అవకాశాలు ఉన్నటువంటి రిసోర్సెస్ను గ్రామాలలో, మున్సిపాలిటీలో పెంచుకోవడం ఒక ఎత్తు, ఖర్చును కాపాడుకోవడం తగ్గించుకోవడం రెండో ఎత్తు. ఖర్చును తగ్గించుకునే కార్యక్రమంలో మనం ఒకటి అనుకున్నాం, సోలార్ ఎనర్జీని యూటిలైజ్ చేసుకోవాలని. నేను ఇది ఇన్నోవేటివ్గా ఆలోచన చేస్తున్నాను. డాక్టర్ గ్రూప్లను ఇన్వాల్వ్ చేసేనా, బ్యాంకర్ని ఇన్వాల్వ్ చేసేనా, మత్స్సుకు ఒక పైలట్ ప్రాజెక్ట్ కింద డిస్ట్రిక్ట్ కలెక్టర్లు, అడిషనల్ డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ కొద్దిగా దీని మీద ఒక ప్రొయాక్టివ్ స్టెప్స్ తీసుకొని ఒక మోడల్ నిజామాబాద్ గ్రేట్ హిస్టరీ అండ్ గ్రేట్ కల్చర్, great soundness in economy,
దగ్గర 70-71-75 ఆ ప్రాంతంలో తెలంగాణ జిల్లాలో నిజామాబాద్ సౌండ్, ఈ పసుపు జిల్లా బంగారు జిల్లాలో ఈ జిల్లాలో కోఆపరేషన్ ఉంటుంది, ప్రజల కోఆపరేషన్ ఉంటుంది, నాయకుల కోఆపరేషన్ ఉంటుంది. ఇట్లాంటి ఇన్నోవేటివ్ కార్యక్రమం చేస్తే వాళ్ళు ముందుకు వస్తారు. ఈ అంకాపూర్ లాంటి ఊళ్ళో సెల్ఫ్ సఫిషియెంట్ చేయవచ్చు. అట్లాంటి ఆదర్శప్రాయమైన గ్రామాలు ఉన్నాయి. అది మనదాన్ని వస్తారు గ్రామంలో. అట్లనే అనేక గ్రామాలు ఉన్నాయి. బోధన ఏరియా కూడా చాలా రిచ్నెస్ ఉన్న ఏరియా. తర్వాత పబ్లిక్ కూడా రెస్పాండ్ అవుతారు. అది చైతన్యపూరితమైనటువంటి వాళ్ళు కూడా రెస్పాండ్ అవుతారు. ఇప్పుడు ఎన్నికైన ప్రతినిధులు ప్లేస్లో లేరు, దగ్గరలోనే ఎన్నికలు ఉన్నాయి. ఎన్నికలు అయినాక ఆల్మోస్ట్ దాన్ని పెంచుకునే అవకాశం కోసం ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. దాంతో పాటుగా ఇంకా ట్రేడ్ లైసెన్స్ ఏమైనా గ్యాప్స్ ఉంటే గ్యాప్స్ ఫిల్అప్ చేయాలి. రొటీన్లు కాకుండా ఇన్నోవేటివ్గా పనిచేసేటువంటి ప్లాన్స్ మనం రచించుకొని అమలు చేయాలి. వాళ్ళు ఎవరు ఏం పనిచేసినా మనకి రాష్ట్రం యొక్క క్వాలిటీ ఆఫ్ లివింగ్ పెంచాలి. ఇలా నాకు కరెక్టో కాదో తెలియదు. ఫిగర్ మన యుఎన్డిపి సర్వే ప్రకారంగా హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ ర్యాంకింగ్లో మై కంట్రీ స్టాండ్స్ 128 ఐ థింక్ సో. కొద్దిగా అటుగా మారింది కావచ్చు. అవుట్ ఆఫ్ 98 కంట్రీస్. ఇంకా సామర్థ్యం పెంచవలసిన అవసరం ఉంది ప్రజల్లో. దానికి యువశక్తి ప్రోగ్రామ్ ఉన్నాయి. తర్వాత ఇన్నోవేటివ్ ప్రోగ్రామ్స్ ఇంకా మనం అనుకున్నాం. ఏది హౌసింగ్ ప్రోగ్రాంలో కానీ ఇంకా ఏదైతే గవర్నమెంట్ ప్రోగ్రాంలో కానీ ఆ యువతను ఇన్వాల్వ్ చేసి వాళ్ళ శక్తిని కూడా వాళ్ళకు వాడుకుంటారు తయారు చేయాలి. ఈరోజు మ్యాథ్స్ సెంటర్లు మ్యాథ్స్ సెంటర్లో మ్యాథ్స్ ఆ రకంగా కొంత సోషల్ డెవలప్మెంట్ వైపున ఉండాలి. మెకానికల్గా పిల్ అండ్ వెల్ ఎవరైనా చేస్తారో అది పెద్ద పని కాదు. శాంక్షన్ ఇచ్చుడు, ఖర్చు పెట్టుడు, రిపోర్ట్ ఇచ్చుడు, ఇది కాకుండా ఆ దిశ మీరు కొంత ఆలోచన చేస్తారని నేను నమ్ముతున్నాను. నిజంగా కూడా మంచి యూస్ఫుల్ ఈ ప్రశాంతమైన వాతావరణంలో యూస్ఫుల్ డిస్కషన్ జరిగింది. ఏదైతే మనం మీటింగ్లో ప్రెసిపిటేట్ అయ్యో అది కార్యరూపం దాల్చాలని దానికి కలెక్టర్లు ఇద్దరు కలెక్టర్లను సిన్సియర్గా రిక్వెస్ట్ చేస్తున్నాం. వాళ్ళు కొద్దిగా లీడర్ కావాలి. They must become a leader to implement these projects and a campaign mode. Everything should go on a campaign mode. India Mangalore మామూలుగా 3500 జిల్లాకు కాన్సెన్స్ 3500 19,000 20,000 ఇల్లు కట్టాలంటే ఉన్న రిసోర్సెస్ ఏంటి? మ్యాన్ పవర్, టైం, ఇతర అవసరాలు ఎన్ని ఉన్నాయి. వాటిని ఇమాజిన్ చేయాలి, వాటిని వర్కౌట్ చేయాలి. నీళ్ళు పెట్టుకొని వర్కౌట్ చేస్తే దాని మన కన్స్ట్రెంట్స్ కనుక మనం ఇబ్బందులు కనుక మనం అడ్రస్ చేస్తే వేగం పెంచుకుంటానికి వీలవుతుంది తప్ప నీళ్ళు దొరకలేదు సార్, మనకి విస్తరించలేదు సార్, ఇది అది అంటే కాదు. అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందించేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని బాన్స్వాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. పేదలను ఆర్థికంగా ఆదుకునేందుకు వివిధ సంక్షేమ పథకాల ద్వారా ప్రభుత్వం తోడ్పాటు అందిస్తోందన్నారు. అట్టడుగు వర్గాలను ఆర్థికంగా అభివృద్ధి పరిచేందుకు సంక్షేమ పథకాలతో సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ముందుకు వెళ్తోందని పేర్కొన్నారు. కామారెడ్డి జిల్లా బాన్స్వాడ మండలంలోని రెడ్డి సంఘంలో 3 మండలాల లబ్ధిదారులకు నూతన రేషన్ కార్డులను వ్యవసాయ సలహాదారులు పోచారం శ్రీనివాసరెడ్డి సబ్ కలెక్టర్ కరీంతో కలిసి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పోచారం మాట్లాడుతూ రేషన్ కార్డు వల్ల అనేక సంక్షేమ పథకాలు ప్రజలు పొందవచ్చన్నారు. ధనవంతుల వద్ద రేషన్ కార్డు ఉంటే స్వచ్ఛందంగా అధికారులకు అప్పగించాలని సూచించారు. రెవెన్యూ అధికారులు కౌంటర్లు ఏర్పాటు చేసి 1590 లబ్ధిదారులకు కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేశారు. అంటే దగ్గర 6,000 పోయినా సంతృప్తికరంగా సంతోషం. ఏ సౌకర్యం మీకు అందాలో అవన్నీ నేను ఒక చిన్న ప్రశ్న వేస్తున్నాను. పుట్టులు కాగానే చెప్పండి. ఏ ప్రభుత్వ
సహకారమైన ఇవాళ పెన్షన్లైనా కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ సహాయమైన ఆనాడున్నటువంటి డబల్ బెడ్ బిల్ అయినా ఇప్పుడిచ్చే ఇంధనమ్మ ఇళ్ళైనా పిల్లలకు స్కాలర్షిప్స్ పైసలు రావాలన్నా దవాఖానలో వైద్యం జరగాలన్నా ఫ్రీగా ఇవన్నిటికీ ఈ కార్డే ఆధారం. అందుకే ఈ కార్డు విషయంలో కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలంలోని అడవి ప్రాంతానికి దగ్గరగా ఉన్న గ్రామాలలో పెద్ద పులి సంచరిస్తున్న విషయం తెలిసిందే. వారం రోజులుగా 2 ఆవులపై పెద్ద పులి చిరుతలు దాడి చేసి చంపేశాయి. దీంతో అడవి సమీప తాండాల్లో ఫారెస్ట్ అధికారులు దండోరా వేయించారు. పశువుల కాపర్లు పొలాల పనులకు వెళ్లే వాళ్ళు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. గత వారం రోజులుగా కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం రెడ్డిపేట్ స్కూల్ తాండాలో పులి సంచరించడం కలకలం రేపిన విషయం తెలిసిందే. అలాగే అడవి ప్రాంతంలో గేదెపై దాడి చేయడంతో చుట్టుప్రక్కల గ్రామాల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. పెద్ద పులి కోసం అటవీ శాఖ అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు. అయినప్పటికీ ప్రజల్లో భయం పోకపోవడంతో గ్రామ పంచాయతీ అధికారులు, పోలీసులు, అటవీ శాఖ అధికారులు ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. పెద్ద పులి సంచరిస్తోందని చుట్టుప్రక్కల గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని దండోరాలు వేయిస్తూ మైకుల ద్వారా ప్రచారాలు చేస్తున్నారు. సాయంత్రం సమయంలో ప్రజలు ఇండ్ల నుంచి బయటకు రాకూడదని హెచ్చరిస్తున్నారు. మన అన్నారం గ్రామంలో మన నడమొక్కను పెద్ద పులి తిరుగుతున్నది. అందుకని పశువులు కొట్టుకొని వెళ్ళేవారు మేకలు కానీ గోదలు కానీ ఒంటరిగా వెళ్ళకండి. అక్కడ వెళ్ళదో జాగ్రత్త పడండి. లేదా ఏమన్నా జరిగినట్టు మీ పశువులకు కానీ ఏమైనా జరిగిందో అది మాకు గ్రామ పంచాయతీకి ఇన్ఫర్మేషన్ ఇవ్వగలరు. మన గుట్ట సైడు పులి సంచరిస్తున్నందున మీ యొక్క పశువులను ఇంటి మధ్యనే గడ్డి వేసుకోవాలని, ఒంటరిగా అడవి ప్రాంతానికి వెళ్ళకూడదు. ఒకవేళ పశువులకు ఏమైనా గాయపరిచినా, చంపేసినా సంబంధిత అడవి శాఖ అధికారులకు సమాచారం ఇవ్వాలని, ఎలాంటి విష ప్రయోగాలకు పాల్పడవద్దని సవివరంగా తెలియజేస్తున్నాము. ఒకవేళ ఇలాంటి నేరాలకు పాల్పడినా కఠిన కారాగార శిక్షలు అమలవుతాయి. ఇంటి వద్దనే కట్టి వేసుకోవాలని, ఒంటరిగా అడవి ప్రాంతానికి వెళ్ళకూడదు. ఒకవేళ పశువులకు ఏమైనా గాయపరిచినా, చంపేసినా సంబంధిత అటవీ శాఖ అధికారులకు సమాచారాన్ని ఇవ్వాలని, ఎలాంటి విష ప్రయోగాలకు పాల్పడవద్దని సవివరంగా తెలియజేస్తున్నాము. ఒకవేళ ఇలాంటి నేరాలకు పాల్పడినా 7 సంవత్సరాల కఠిన కారాగార శిక్షలు అమలవుతాయి. కావున రాష్ట్రంలో కార్పొరేట్, ప్రైవేట్ విద్యా సంస్థల్లో విచ్చలవిడిగా ఫీజులు వసూలు చేస్తున్నారని విద్యార్థి సంఘాల నాయకులు అన్నారు. ప్రభుత్వం ఫీజుల నియంత్రణ చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలన్నారు. జూలై 23న చేపట్టిన విద్యా సంస్థల బంద్కు యాజమాన్యాలు, విద్యార్థులు సహకరించి విజయవంతం చేయాలని కోరారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఆర్ఎండ్బి అతిథి గృహంలో వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. సందర్భంగా వారు మాట్లాడుతూ, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 19 నెలలు గడుస్తున్నా ప్రభుత్వ విద్యా సంస్థలను గాలికి వదలడం సరైంది కాదన్నారు. విద్యార్థులు చదువుతున్న విద్యా సంస్థలకు సంవత్సరాల తరబడి రావాల్సిన 8,000 కోట్ల స్కాలర్షిప్, ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు పెండింగ్ ఉండడంతో పేద, బలహీన వర్గాల విద్యార్థులు ఉన్నతమైన చదువులు చదువుకోవడానికి అనేక రకాలైన ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందన్నారు. కాలేజీ యాజమాన్యాలు ఫీజులు కడితేనే సర్టిఫికెట్స్ ఇస్తామని వేధిస్తున్నారని చెప్పారు. గత ప్రభుత్వం మన ఊరు మనబడి అనే కార్యక్రమం పెట్టి ప్రభుత్వ విద్యా సంస్థల్లో ఉన్న పాత మూత్రశాలలు, మరుగుదొడ్లు, వంటశాలలు కూల్చివేసి కొత్తవి కడతామని చెప్పి వదిలేశారన్నారు. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం అమ్మ ఆదర్శ కమిటీలు వేసి మూత్రశాలలు, మరుగుదొడ్లైనా నిర్మించకపోవడం వల్ల విద్యార్థులు బయటకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడుతోందన్నారు. అమ్మాయిలు బయటకు వెళ్లడం వల్ల అనేక రకాల సమస్యలు ఎదుర్కొంటున్నారని చెప్పారు. కావున రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి అసంపూర్తిగా ఉన్న పాఠశాల భవనాలు, మరుగుదొడ్లు, వంటగదులను వెంటనే నిర్మించాలని డిమాండ్ చేశారు. 3వ తారీఖు నాడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఇంటర్ కళాశాలలు, పాఠశాలలు బంద్ నిర్వహించడం జరుగుతూ ఉంది.
ముఖ్యంగా మా డిమాండ్స్ ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పాఠశాలలు కళాశాలలో ఉన్న మౌలిక వసతులు కల్పించాలని చెప్పేసి, అదేవిధంగా ఖాళీగా ఉన్నటువంటి ఎంఈఓ పోస్టులు, డిఈఓ పోస్టులు కూడా డిఓ పోస్టులు రెగ్యులర్ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాము. అదేవిధంగా ఖాళీగా ఉన్నటువంటి ఉపాధ్యాయ పోస్టులను కూడా ఎంపీఎస్ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలలు అదేవిధంగా జూనియర్ కళాశాలల బంధు పిలుపుకోవడం జరిగింది. ప్రధానంగా తెలంగాణ రాష్ట్రంలో సుమారు 8,200 కోట్లకు పైగా పెండింగ్లో ఉన్నటువంటి ఫీజు రియంబర్స్మెంట్లు, స్కాలర్షిప్లు గత 5 సంవత్సరాల నుంచి ప్రభుత్వాలు పెండింగ్లో పెట్టినాయి. గత ప్రభుత్వం పెండింగ్లో పెట్టింది. ఇప్పుడు ప్రకటనలు. విద్యారంగ దిగ్గజం, సమన్నత విజయాల ప్రపంచం నారాయణ స్కూల్స్. ఇప్పుడు మన కామారెడ్డి విద్యార్థుల్ని గ్లోబల్ లీడర్స్ గా మార్చేందుకు వచ్చేసింది నారాయణ లైఫ్ హాస్పిటల్ కామారెడ్డి. కామారెడ్డిలో 50 పడకల ISO సర్టిఫైడ్ గల ఏకైక హాస్పిటల్ లైఫ్ హాస్పిటల్ కామారెడ్డి. ఆరోగ్యశ్రీ, EHS మరియు అన్ని రకాల నగదు రహిత హెల్త్ ఇన్సూరెన్సులు గల ఏకైక హాస్పిటల్ లైఫ్ హాస్పిటల్. ఆరోగ్యశ్రీ కార్డు లేదా తెల్ల రేషన్ కార్డు ఉన్న వారికి ఆరోగ్యశ్రీ మరియు ఆయుష్మాన్ భారత్ ద్వారా ఆపరేషన్లు ఉచితంగా చేయబడును. కామారెడ్డిలో కార్పొరేట్ స్థాయి ఖరీదైన వైద్యాన్ని ప్రతి పేద మధ్యతరగతి వారికి అతి తక్కువ ఖర్చుతో వైద్యం చేయబడును. నిజామాబాద్, హైదరాబాద్ వెళ్లవలసిన అవసరం లేకుండా అనుభవజ్ఞులైన వైద్య బృందంచే క్లిష్టమైన ఎముకల ఆపరేషన్లు, ఆర్థోస్కోపిక్, కీహోల్ సర్జరీలు, జాయింట్ రీప్లేస్మెంట్, మోకాళ్ల మార్పిడి, వెన్నుపూస ఆపరేషన్లు మరియు 4 గంటలు అత్యవసర వైద్య సేవలు అందించబడును. మా సదుపాయాలు: అత్యాధునిక ఆపరేషన్ థియేటర్, లామినార్ ఓటీ, ICU, ఎక్స్రే, ఫిజియోథెరపీ, డెక్సా స్కాన్, ఫార్మసీ సౌకర్యాలు కలవు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఫీజు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి లైఫ్ హాస్పిటల్. తెలంగాణలో మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్, ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు MD సైకియాట్రీ, ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. నరాల బలహీనతలు, తలనొప్పి, ఫిట్స్, పళ్లు బిగపట్టడం, భయం, గుండెదడ, డిప్రెషన్, ఒంటరితనం, మంత్రాలు చేతబడి చేశారని అనుమానపడటం, వ్యతిరేకమైన ఆలోచనలు, తన గూర్చి మాట్లాడుకుంటున్నారని, చంపడానికి వస్తున్నారని భ్రమపడటం, ముట్టిందే ముట్టటం, కడిగిందే కడగటం, సెక్స్ లో బలహీనత, శీఘ్రస్ఖలనం, హస్తప్రయోగం, సెక్స్ లో తీవ్ర అసంతృప్తి, భార్యాభర్తల మధ్య అనుమానాలు, పిల్లల అల్లరి, అతికోపం, మతిమరుపు, చదువులో వెనుకబాటుతనం, ఆల్కహాల్, సిగరెట్, గుట్కా, గుల్ ఫారం బానిసైన వారికి స్పెషల్ ట్రీట్మెంట్. గమనిక: ఆధునిక ఏసీ వార్డు, అత్యంత విశాలమైన భవనం, అన్ని నరాల మానసిక సమస్యలకు మరియు ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్. బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి, నిజామాబాద్. ఫోన్ 08462255189. బ్యాంకు అధికారులు వినియోగదారుల డబ్బుకు భద్రత కల్పించాలని ఎల్లారెడ్డి DSP శ్రీనివాసరావు అన్నారు. బ్యాంకు పరిసరాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలన్నారు. సైబర్ నేరాలపై ప్రజలు అవగాహన కలిగి ఉండాలని సూచించారు. ఎల్లారెడ్డి సర్కిల్ పరిధిలోని పోలీస్ స్టేషన్ల ఆధీనంలో ఉన్న వివిధ బ్యాంకుల మేనేజర్లు మరియు ప్రైవేట్ లోన్ సంస్థల ప్రతినిధులతో DSP శ్రీనివాసరావు సమీక్ష సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఎల్లారెడ్డి, లింగంపేట్, నాగిరెడ్డిపేట్ పోలీస్ స్టేషన్ల ఎస్ఐలు మహేష్, దీపక్, భార్గవులు పాల్గొన్నారు. DSP శ్రీనివాసరావు బ్యాంకులు, లోన్ సంస్థల వద్ద భద్రతను మరింత బలపరచాల్సిన అవసరాన్ని వివరించారు. అన్ని ఆర్థిక సంస్థల్లో CCTV కెమెరాలు తప్పనిసరిగా అమర్చాలని ఆదేశించారు. వివిధ బ్యాంకులు, లోన్ సంస్థల ప్రతినిధులు పోలీస్ శాఖకు పూర్తి సహకారం అందజేస్తామని హామీ ఇచ్చారు. భద్రతా చర్యల అమలుకు తమ మద్దతు తెలియజేశారు. ఇంటరాక్ట్ అయితే మీ నోటీసులు ఉంటుంది. మీ దాంట్లో మీ ఓకే అంటే ఓన్లీ ఎలా లెఫ్ట్ రైట్ బ్యాక్ కవర్ అవుతుంది కంప్యూటర్ ఇక్కడ ఉంది. సో కంట్రోల్ సార్ అన్నీ అంతే. ఇప్పుడు ఇవాళ రేపు అఫెండర్స్ గ్యాస్ కట్టర్స్ యూజ్ చేస్తారు. ఇప్పుడు సంక్షిప్త వార్తలు. కామారెడ్డి మండలంలోని నర్సన్నపల్లి గ్రామంలో వైదిక యజ్ఞం నిర్వహించారు. సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామంలో ఈ రోజు వైదిక యజ్ఞం నిర్వహించడం జరిగిందన్నారు. ఈ వైదిక యజ్ఞం ద్వారా ఆరోగ్యాలు కలుగుతాయని, ప్రతి ఒక్కరూ వైదిక యజ్ఞం ఇంటి వద్ద చేసుకోవచ్చని చెప్పారు.
కన్నీటి మా భావో పరమేశ్వర ఈశ్వర సంధ్య చేయుచు యజ్ఞము చేయుచు 1951లో జన్మించాను. కామారెడ్డికి ఏర్పాటు చేశారు. ప్రశాంత వాతావరణం, మరి చెట్టు చేపలు ఇవన్నీ ఉన్న చోట మాకు ఎంతో ఆనందంగా అనిపిస్తుంది. మరి వైదిక యజ్ఞము, తదుపరి గోపూజ, మరి మనకు ఎంతో శ్రేష్టమైనటువంటి ఆవు, మన తల్లి లాంటిది ఆవు. గోపూజ కూడా స్త్రీలు వచ్చారు, పురుషులు వచ్చారు, అందరూ కూడా ఇక్కడ ఈ కార్యక్రమం చేస్తున్నాము. మరి చాలా సంతోషంగా ఉంది. మా హనుమాన్ యోగా కేంద్రం తరఫు నుంచి మరి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. జై శ్రీరామ్. పెద్దమల్లారెడ్డిలో పుట్టి కామారెడ్డిలో వ్యాపారం చేసి ఇప్పుడు ప్రస్తుతానికి నర్సన్నపల్లిలో నివాసం ఉంటున్నాము. నా శేష జీవితం 68 సంవత్సరాలు. కాబట్టి ఇక్కడ ప్రశాంత వాతావరణంలో ఇది సుమారు 29 సంవత్సరాల కింద ఈ ల్యాండ్ కొనుక్కొని ఇక్కడనే కామోలు కట్టుకొని శేష జీవితాన్ని కామారెడ్డి లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో స్థానిక పాఠశాలలో 1వ తరగతి నుండి 10వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు నోటు పుస్తకాలు పంపిణీ చేశారు. సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులందరూ ఉన్నత శిఖరాలు అధిరోహించాలని, మంచి విలువలతో కూడిన విద్యా ప్రమాణాలు అందుకోవాలని ఆకాంక్షించారు. త్వరలోనే పాఠశాలలో ఆరోగ్య శిబిరాన్ని కూడా ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో మున్సిపల్ అధికారులు, కార్మికుల ఆధ్వర్యంలో బోనాల పండుగ ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా ఓరియంటల్ స్కూల్ నుండి మున్సిపల్ కార్యాలయం వరకు డప్పు చప్పులతో బోనాలు ఊరేగించారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ రాజేందర్ రెడ్డి, శానిటైజర్ ఇన్స్పెక్టర్ పర్వేజ్, కార్మికులు పాల్గొన్నారు. గత 5 సంవత్సరాల నుంచి మైసమ్మ తల్లికి మా యొక్క బోనాలు తీయడం జరుగుతున్నది. ఎందుకంటే ఆషాఢ మాసంలో అమ్మవారికి బోనాలు ఎంతో ఘనంగా మన తెలంగాణ రాష్ట్రంలో ఘనంగా నిర్వహిస్తారు. కాబట్టి అందులో భాగంగానే మేము ప్రతిసారి మా యొక్క కార్మికులను, మా యొక్క కుటుంబాలను ఆ అమ్మ దీవెనలతోని చల్లంగా చూడాలని చెప్పేసి గత 5 సంవత్సరాల నుంచి మేము బోనాలు తీయడం జరుగుతుంది. ఆ అమ్మవారు కూడా మాపై అనుగ్రహించి మమ్మల్ని పిల్లా పాపలతో చక్కగా చూసుకునే విధంగా అమ్మవారు చూస్తున్నారు. కాబట్టి ఈ బోనాల పండుగ ఇంత ఘనంగా చేయడం జరుగుతుంది. ఇందుకు అధికారులు కానివ్వండి, ప్రతి ఒక్కరు ఆఫీస్ స్టాఫ్ కానివ్వండి, ఇంకా ఎక్కడున్న నాయకుడైనా కామారెడ్డి జిల్లా బాన్స్వాడ ఏరియా ఆసుపత్రిలో ఇబ్రహీంపేట గ్రామం చెందిన బాబు అనే యువకుడు పచ్చ కామార్లతో మృతి చెందాడు. అయితే డాక్టర్ల నిర్లక్ష్యం వల్ల యువకుడు మృతి చెందాడని మృతుని కుటుంబ సభ్యులు ఆసుపత్రి ముందు ఆందోళన దిగారు. యువకుడికి వైద్యం చేశాం, కానీ అప్పటికే పరిస్థితి విషమంగా ఉండడంతో మృతి చెందినట్లు డాక్టర్లు తెలిపారు. కాగా మృతుని కుటుంబ సభ్యులను పోలీసులు సంధానించి పంపించేశారు. సర్కారు దవాఖానలా పోయి నూకేస్తారు, ఇట్లా నూకేస్తారు, ఎట్లుండి కొడతాను పోతే నూకేస్తారు మగబాయ్ నాన్ననే వండబోగబాయ్ అవ్వా ముదలని వండబోతే నాన్ననే అయ్యా, నాకు దగ్గర ఉన్నది నాన్ననే వండబోగబాయ్ అయ్యా, నాన్ననే వండబోగబాయ్ అయ్యా, నేనేం చేయాలి అయ్యా. 27 years మేల్ పేషెంట్ ఈరోజు ఏరియా హాస్పిటల్ క్యాజువాలిటీకి రావడం జరిగింది. వచ్చినప్పుడు పేషెంట్కి చాలా దమ్ము ఉంది. ఆల్రెడీ 3 days నుంచి దమ్ము ఉంది, 3-4 days నుంచి దమ్ము ఉందని చెప్పారు. ఈరోజు మార్నింగ్ నుంచి సివియారిటీ పెరగడంతో వాళ్ళు హాస్పిటల్కి వచ్చారు. దమ్ముతో పాటు బాడీ పెయిన్, చెస్ట్ పెయిన్ ఇవన్నీ ఉండే, ప్లస్ జాండీస్ అంటే బాడీ మొత్తం, కళ్ళు మొత్తం ఎల్లో కలర్ అయిపోతున్నాయని వాళ్ళు దానికోసం కూడా వచ్చారు. అది నియర్లీ ఒక 6 days నుంచి ఆయన కళ్ళు ఎల్లో కలర్ అవుతున్నాయని వచ్చారు. ఇప్పుడు వచ్చినప్పుడే ఆయన సాచురేషన్ అవన్నీ చాలా తక్కువ ఉండే.
దమ్ము బాగా తీవ్రత ఎక్కువ ఉండడం వల్ల సాచురేషన్ తక్కువ ఉండే అరౌండ్ 80-82 అట్లా ఉండడం వల్ల మేము రెఫర్ అవుట్ చేసాం ఐఆర్ సెంటర్కి. వాళ్ళు వెళ్ళే ప్రాసెస్లో డినే చేశారు ప్లస్ లేట్ చేశారు. సో ఆ వెళ్ళే టైంలో పేషెంట్ సడన్గా గ్యాస్పింగ్లోకి వెళ్ళిపోయారు. అంటే సాచురేషన్ అవన్నీ పడిపోయాయి వాళ్ళు పేషెంట్వి. బీపీ కూడా లో అయిపోయింది అండ్ ఫర్దర్గా రికార్డు ఫీబుల్ అయిపోయింది పల్స్ కూడా. సో మేము రీసెస్టేట్ చేయడానికి అన్ని రీసెస్టేషన్ ఇంజెక్షన్స్ కూడా ఇచ్చాము. వాళ్ళు వెళ్ళడానికి డినే చేయడంతో పేషెంట్ అంబులెన్స్లో కూడా ఎక్కించిన తర్వాత వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంత సెలవు. నమస్కారం. చూస్తూనే ఉండండి K9.